క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, ప్రియ సంగమా, ఈరోజు మీకు యేసు ప్రభువు కొండపైన చేసినటువంటి 9వ ప్రసంగాన్ని నేను మీకు అందించబోతున్నాను. నైన్త్ సెర్మన్ ఆన్ మౌంట్. మీ శత్రువులను ప్రేమించుడి. ఐ సే టు యూ, లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ పెర్సిక్యూట్ యూ. కొండ మీద ప్రసంగం అనేది సో పాపులర్ and vast subject and very very important for the believers to know and follow. ఈ కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయము మత్తయి సువార్తలో మొత్తము 9 ప్రసంగాలు ఉన్నాయి. ఈవేళ లాస్ట్ చెప్పేస్తున్నాను. 8ది సండే నాడు చెప్తాను. కొంచెం అది ఎక్కువ టైం తీసుకుంటుంది కనుక సండేకు దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. 6వ అధ్యాయంలో 5 సెర్మన్స్ ఉన్నాయి. 7వ అధ్యాయంలో 6 సర్మన్ అంటే ప్రసంగాలు. వీటిని అన్ని కలిపి 20 ప్రసంగాలను కొండ మీద ప్రసంగాలు అంటారు. ఈ కొండ మీద ప్రసంగాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని రాజ్యంలో దేవుని ప్రజలు అంటే ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలుగా ఎవరైనా సరే, ఏ విశ్వాసులైనా, క్రీస్తు నమ్మిన వారు ఏ విధంగా ఉండాలి దేవుని రాజ్యంలో, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఆయన ఆయన బోధిస్తున్నాడు. శాస్త్రులు బోధించేది అంటే పాత నిబంధన కాలంలో శాస్త్రులు, అదే స్క్రైబ్స్ అంటారు ఇంగ్లీష్‌లో. పరిసయ్యులు, పారిసీస్ బోధకులు అనమాట వాళ్ళు. దేవుని ప్రమాణాలు వారు సరిగ్గా చూడకుండా, ఆహ్, నా దేవుని ఉద్దేశాలను వారు తెలుసుకోకుండా, వారు ఒక రకమైనటువంటి భిన్నమైనటువంటి రీతుల్లో ప్రసంగించడాన్ని ఆయన యేసు ప్రభువు ఖండిస్తూ ఉండేవాడు. మత్తయి సువార్త 21-48 వరకు కూడా 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 6 ఉదాహరణలు అంటే బీయాటిట్యూడ్స్, ఉప్పు మరియు కాంతి, యేసుప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఇవి సూచనలు కాదు. అయి ప్రభువు ఉపోద్ఘాతంగా విశ్వాసులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్ని మొదటి 3 ప్రసంగాల్లో చూస్తున్నాం. అయితే తర్వాత 6 ప్రసంగాల్లోనూ మనము తెలుసుకునేది ఏంటంటే, మనము ఏ విధముగా మన జీవితంలో ఉండాలి అన్నటువంటి విషయాలను, దేవుని ప్రమాణాలు ఏ విధముగా ఈ లోక జీవితంలో విశ్వాసులు కలిగి ఉండాలని రకరకాల టైటిల్స్‌తో ఆయన బోధించాడు. కోపము, హత్య, మోహము, వ్యభిచారము, విడాకులు, పునర్వివాహము, ఓట్స్ ఒట్టు పెట్టుకొని వచ్చా లాస్ట్ సండేది మీకు చెప్పియున్నాను. నిస్వార్థ త్యాగము, అంటే ఐ ఫర్ ఎన్ ఐ, ఇంకా చాలా ఉంటాయి ఇందులో. అది సండే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది మీ శత్రువులను ప్రేమించండి. లవ్ యువర్ ఎనిమీస్. యాక్చువల్‌గా ఈ లోకంలో మనము శత్రువులు ఉండకూడదని అనుకుంటాం గానీ, విద్యార్థులకైనా అసూయపరులు శత్రువులు ఉండవచ్చు. ఉద్యోగస్తులకు శత్రువులు ఉండవచ్చు. క్రైస్తవులకి మరి ఎక్కువగా శత్రువులుంటారు. అంటే మనం శత్రువులు ఉండకూడదు అనేటువంటి విధంగా జీవించినప్పటికీ ఏదో విధంగా కొంతమంది మన పట్ల శత్రుభావం కలిగి ఉంటారు. భిన్నాభిప్రాయాలు కూడా మన మీద కలిగి ఉంటారు. మనము నమ్మేటువంటి వాటిని వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు మనల్ని ద్వేషిస్తా ఉంటారు. విశ్వాసులు కూడా మరి ఇతరుల యొక్క భావాలను అర్థం చేసుకోలేకపోతే, ఇతరుల భావాలతో ఏకీభవించకపోతే వాళ్ళని ద్వేషించకూడదు. శత్రుభావం కలిగి ఉండకూడదు. మన లోకంలో చూసినట్లయితే కొంతమంది ఎనిమీస్ మనకు తెలియకుండానే ఉంటారు. మేము మంచోళ్ళం అనుకున్నప్పటికిని. తెలిసుండి కూడా ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఉదాహరణకు మనం ఒక మ్యారేజ్‌ని మనం చూస్తే ఈ పిక్చర్ చాలా క్లియర్‌గా మీరు అర్థం చూసుకోవాలి. మ్యారేజ్‌లో ప్రవేశించబోయేటువంటి భార్యాభర్తలు, ఒకడు ముందుకు వెళ్తుంటే ఒక ఆమె వెనక్కి వెళ్ళిపోయేటువంటి విధానంలో ఈ చిత్రాన్ని వేశాడు. అంటే విరుద్ధమైనటువంటి స్వభావాలున్నటువంటి ఇరువురు, మేబీ బిలాంగ్స్ టు డిఫరెంట్ రిలిజియన్స్, మే నాట్ బి క్రిస్టియన్స్. వాళ్ళు క్రిస్టియను లేకుంటే హిందూ అలా ఉంటే వాళ్ళ భావాలు త్వరగా కలవవు. వాళ్ళు కొంత విరుద్ధ భావాన్ని కలిగి ఉంటారు. ముందులో ఈ అట్రాక్షన్ ఉంటుంది గానీ ఫ్రెండ్లీగా, గ్రాడ్యుయల్‌గా అది శత్రుత్వం కింద మారిపోతుంది.
బికాస్ దే ఆర్ నాట్ ఆన్ ద సేమ్ ఒపీనియన్, అగ్రీయింగ్ టుగెదర్. ఇద్దరు కూడా ఏకాభిప్రాయంగా రారు. ఎందుకంటే ఒకళ్ళు ఒకళ్ళు కోప్పడితే ఇంకొకళ్ళు తగ్గాలి. యేసుప్రభు చెప్పినటువంటి సూత్రాలని పాటించరు. క్రీస్తు కేంద్రిత కుటుంబాన్ని పాటించినటువంటి వివాహ జీవితాల్లో కూడా చాలా మనస్పర్ధలొస్తాయి. ఇట్ బికమ్స్ ఎనిమిటీ. ఇట్ లీడ్స్ టు ఎనిమిటీ. చూడండి, ఈ పిక్చర్‌లో ఏసినటువంటిది ఒక కత్తితో ఆమె ఉంది. ఒక పిస్టల్‌తో అతనున్నాడు. పైకి ఏదో ఫ్రెండ్లీగా ఉన్నట్టున్నారు గానీ, బట్ దే ఆర్ హావింగ్ ఎ ఎనిమిటీ. సో, ఎడమొహం, పెడమొహం వాళ్ళు చంపుకునే స్థాయికి వెళ్ళకపోయినా శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 48 వచనాలను మనం చూసినట్లయితే, యేసుప్రభువు ఒక విచిత్రమైనటువంటి మాటను చెప్తున్నాడు. ఏంటంటే, శత్రువులను ప్రేమించమంటున్నాడిక్కడ. ధర్మశాస్త్రంలో 43వ వచనంలో, నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! లేవికాండం 19:18లో. అంటే పొరుగువానిని ప్రేమించాలి, శత్రువును ద్వేషించాలి అని ఉంది కదా బైబిల్‌లో అని చెప్తున్నాడు. యాక్చువల్‌గా శత్రువును ద్వేషించమని డైరెక్ట్‌గా ధర్మశాస్త్రంలో లేదు గానీ, ఆ కన్క్లూషన్‌కి పరిసయ్యులు, స్క్రైబ్స్ ఎందుకొచ్చారన్నది మీకు చెప్తాను నేను. 44వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. 45వ వచనంలో ఏమంటున్నాడంటే, చెడ్డవారి మీద, మంచివారి మీద దేవుడు సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు కదా! మంచోళ్ళని ఆశీర్వదించి చెడ్డోళ్ళని శపించట్లేదు కదా! నీతిమంతులు కాని వారి మీద కూడా వర్షం ఇస్తున్నాడు కదా! అంటే దేవుడు అందరిని ఈక్వల్‌గా చూస్తున్నాడు కదా! ఈ భూమి మీద. అందువల్ల మీరు కూడా ఈక్వల్‌గా శత్రువుల్ని, చెడ్డవారిని కూడా ప్రేమించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. శత్రువులను ప్రేమించడం, వారి కొరకు ప్రార్థన చేయడం అనేది క్రైస్తవులు కూడా చాలా మంది 90% చేయరు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎ క్రిస్టియన్ టు లవ్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ ది పీపుల్ హూ ఆర్ మేకింగ్ యూ హర్ట్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి అంటే మనసు రాదు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఖచ్చితంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు. ఆ విధంగా మన మనసులను మనము ఆ క్షమాపణ గుణం వచ్చే విధంగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. 46వ వచనంలో సాధారణంగా మనకి రెసిప్రొకేషన్ అనేది బాగా ఇష్టం. మనల్ని ఎవడైతే ప్రేమిస్తాడో వాళ్ళని బాగా ప్రేమిస్తాం. మరి ఆహ్, ఆహ్, శత్రువులని ప్రేమించరు కదా! అలా కాకుండా మీరందరిని ప్రేమించాలి. అప్పుడే మీకు దేవుని యొక్క ఫలాలు కలుగుతాయి అంటున్నాడు. 47వ వచనంలో మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువగా ఏం చేస్తున్నారు? చూడండి, మీరు మీ మనసులో ఇష్టం కానోళ్ళకి గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు. ఆహ్, గుడ్ విషెస్ కూడా చెప్పరు. అంటే మనసులో ద్వేషం ఉంటే ఇంకా వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉంటాము. అదే విధంగా వారితో సంబంధాన్ని మనము తగ్గించేసుకుంటాం. అయితే యేసుప్రభు ఏమన్నాడంటే, ఈ యొక్క మనల్ని కష్టపెట్టేవారిని, హింసించే వారితో కూడా మనం సఖ్యతగా ఉండాలి. వారికి కూడా మనము శుభాలు తెలియజేయాలి అంటున్నాడు. 48వ వచనంలో మీ యొక్క తండ్రి దేవాది దేవుడు పరిపూర్ణుడు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. మీరు కూడా పర్ఫెక్ట్‌గా అయ్యే విధంగా మనము జీవించాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి అని చెప్తున్నాడు. లేవికాండం 19:18లో ఉంది. కీడుకు ప్రతి కీడు చేయవద్దు అనుంది. ప్రజల మీద కోపముంచుకోకూడదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అంటున్నాడు. ప్రొవెర్బ్స్‌లో 25, 21, 22లో నీ పగవాడు ఆకలిగొంటే వాడికి భోజనం పెట్టు. అంటే శత్రువు కూడా ఆకలంటే వస్తే వాడికి భోజనం పెట్టమంటున్నాడు. దప్పికొనిన యెడల వాడికి నీళ్ళివ్వు అంటున్నాడు. 22వ వచనంలో నువ్వు అలాగన శత్రువును నువ్వు ఆదరించినప్పుడు వాడి తల మీద నిప్పులు పోస్తావు. యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాడు. సో, మత్తయి సువార్త 5వ అధ్యాయములో దేవుని రాజ్యంలో విశ్వాసులు శత్రువులను కూడా ప్రేమించాలి. చాలా చాలా కష్టమిది. అయినప్పటికిని మనం యేసు చెప్తున్న మాటలను నమ్మి, ఆ యేసు చెప్పిన విధముగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి.
నీ 43వ వచనం, 5వ అధ్యాయం 43వ వచనంలో, నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాటలు ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏ విధంగా బోధించేవారో చూద్దాం. మొదటగా లవ్ యువర్ నైబర్, మీ పొరుగు వారిని ప్రేమించండి. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే శాస్త్రులు పొరుగువారు అంటే ఏంటి అన్నది వారికి వారి యొక్క ఆలోచనలో పొరుగువారంటే మా జాతి, మా యోధా జాతి, మా మతం అని వాళ్ళు అనుకునేవారు. వాళ్ళని ప్రేమించాలి అనుకునేవారు. అలాగే మనం కూడా క్యాజువల్‌గా మన స్నేహితుడు ఎవడో అని కొత్త వాళ్ళకి పరిచయం చేస్తే, వీడు మనోడేరా అంటాం. ఈ అమ్మాయి మనోళ్ళేరా అంటాం. మనోళ్ళంటే క్రిస్టియన్స్ అనమాట. హిందూస్ అయితే వీళ్ళు మనోళ్ళేరా అంటాం. మళ్ళా దాంట్లో కూడా రకరకాల వర్గాలు, రకరకాల కులాలతో ఓహో! ఈడు మనోడురా పర్టిక్యులర్‌గా అని వాళ్ళు అంటా ఉంటారు. ఇక్కడ క్రిస్టియన్ అంటే రకరకాల వర్గాలున్నా ఒకే వర్గం. యేసును నమ్మినటువంటి వారు. అంటే తమ స్వకీయులు, తమ బంధువులు, తమ జాతి వారిని పొరుగువారు అనుకునేవారు. ఈ పొరుగువారు అనేటువంటిది ఎవడు పొరుగువాడు అని చెప్పడానికి యేసు ప్రభువు లోకాసు వార్త 10వ అధ్యాయము 29, 37లో గుడ్ సామరిటన్ కథ చెప్పి ఉన్నాడాయన. మీకు తెలుసున్నటువంటి కథ ఇది. ఇందులో ఒక అతనిని దొంగలు రోడ్డు మీద కొట్టి పడేశారు. అయితే ముగ్గురు వ్యక్తులు ఆ యొక్క దొంగని చూసారు. దొంగ చేత కొట్టబడినటువంటి వ్యక్తిని చూసారు. వాడు గాయాలతో ఉన్నాడు. ఇందులో ఒక ప్రీస్ట్ ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, ఒక లేవీయుడు ఉన్నాడు, సమరయుడు ఉన్నాడు. ప్రీస్ట్ అంటే పెద్ద పదవే, లేవీయులు అంటే దేవుని సేవకులే, యాజకుడు అంటే దేవుని మాటలు చెప్పేవాడే. వీళ్ళెవ్వరూ కూడా అతని జోలికి వెళ్ళలేదు. అతన్ని ఆదుకుందాము, అతనికి గాయాలు కట్టు చేద్దామని అని వాళ్ళు అనుకోలేదు. ఒకతను మాత్రం పరిసయ్యుడు, సమరయుడు ఏం చేశాడు అంటే అతని గాయములకు కట్టులు కట్టాడు. అదే విధంగా అతన్ని తన గుర్రం మీద తీసుకెళ్ళి ఒక హోటల్‌లో పెట్టి ఇతన్ని ఆరోగ్యము కుదుటపడే వరకు నువ్వు చూడు. నీకు నేను మళ్ళా వచ్చి నేను రుసమిస్తానని చెప్పాడు. ఇందులో మెయిన్ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాడంటే, ఒక యూదుడు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. నీ పొరుగువాడు ఎవడని ఎలా తెలుసుకుంటావు అని యేసు ప్రభువుని అడిగాడు. అంటే నేనేదో గొప్ప నీతిమంతుడు అన్నట్టుగా. అయితే యేసు ప్రభు ఈ స్టోరీ చెప్పిన తర్వాత నీ పొరుగువాడు ఎవడు ఈ ముగ్గురిలో అన్నప్పుడు 36వ వచనంలో ఏమంటాడంటే ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు అతని మీద జాలి పడిన వాడే పొరుగువాడు అంటాడు. అంటే సామరిటన్, గుడ్ సామరిటన్ కథ అనేది మనకి ఫేమస్. ఈ గుడ్ సామరిటన్ లాగా క్రైస్తవులు ఉండాలి, అందరినీ ప్రేమించాలి. వాడు క్యాస్ట్ అడగలేదు కదా. ఈ సామరిటన్, సమరయుడు నీ క్యాస్ట్ ఏంటి, నీ యొక్క కులం ఏంటి, నీ జాతి ఏంటి అని అడగకుండా మంచి హృదయం, క్రైస్ట్ లైక్ మైండ్‌తో ఆ యొక్క గాయపడిన దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తిని ఆదుకున్నాడు. ఇక్కడ ముగ్గురు టాప్ పొజిషన్‌లో ఉన్నటువంటి లేవీయుడు, ప్రీస్ట్ కూడా దే ఆర్ నాట్ అట్ ఆల్ గుడ్ నైబర్స్. యేసు ప్రభువు చెప్పిన దాన్ని బట్టి. సమరయుడు మాత్రం ఇక్కడ గుడ్ సామరిటన్‌గా పిలువబడేటువంటి వాడు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పొరుగు వారిని ప్రేమించడంలో పెద్ద గొప్ప విషయం కాదు. కానీ అందరినీ ప్రేమించాలని ఈ కథ ద్వారా దేవుడు చెప్తున్నాడు. మన స్వకీయుల్ని, మన ఇంటి వారిని, మన కుటుంబం వారిని, మన బంధువుల్ని, మన చర్చ్ సభ్యుల్ని మనం ప్రేమిస్తాం. వేరే వాళ్ళు వేరే విశ్వాసానికి చెందిన వారిని మనము రిజెక్ట్ చేస్తా ఉంటాం. అట్లా చేయకూడదు. అందరినీ ప్రేమించాలి. యేసు చెప్పిన విధంగా మనం ప్రేమిస్తే మన సాక్ష్యం ద్వారా అనేక మంది వచ్చి యేసును విశ్వసించేటువంటి అవకాశం ఉంటుంది. క్రైస్తవులు అలాగ ఉండకపోవడం అనేది చాలా విచారకరం. హేట్ యువర్ ఎనిమీ, మీ శత్రువులను ద్వేషించండి అని పాత నిబంధన గ్రంథములో వ్రాయబడినట్లుగా లేదు. అయితే
యేసుప్రభు మీ శత్రువులను ద్వేషించండి అనే మాట మీరు విన్నారు కదా అనే మాటను ఎందుకు అంటున్నాడంటే, ఇశ్రాయేలు దేశానికి బిగినింగ్ నుంచి కూడా చాలా మంది శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతము పురాతన కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అనేక మంది చేత వారు బాధింపబడుతున్నారు. ఇస్లామిక్ పీపుల్, అరబ్స్ అండ్ అదర్స్ ఆల్సో. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి యూదులకు ఎప్పుడు వ్యతిరేకులు. యుద్ధాలు ఇప్పటికి ప్రస్తుతం కూడా హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో చాలా మంది పాలస్తీనులు స్లాటర్ చేయబడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ నరమేధ యాగాన్ని ఇజ్రాయేలీలు కొనసాగిస్తున్నారు. దేవుని దృష్టిలో అది సరైనదా? కాదంటే కాదు. కానీ మానవ రీత్యా దేవుని యొక్క మాటలను ఆనాడు ఈ పరిసయ్యులు, శాస్త్రులు కూడా దేవుని మాటలను వ్యతిరేకంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళేమని బోధించారంటే ఆ దినాల్లో, శత్రువులు ఎవరు అంటే, మనకి వ్యతిరేకంగా ఉన్నవారు శత్రువులు అన్నమాట. రెండవది, దేవాది దేవుడు దేవాది దేవుడు యెహోవా ఇజ్రాయేలు యొక్క శత్రువులను ఎప్పుడు కూడా వాళ్ళని తీర్పులోకి తీసుకొస్తా ఉండేవాడు. పనిష్ చేస్తూ ఉండేవాడు. అదీ కాకుండా యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులతో ఏమన్నాడంటే, మీరు వారితో మీ శత్రువులతో సహవాసం చేయొద్దని చెప్పాడు. మనం చెప్తాం కదా! మనం విగ్రహారాధనలతో సహవాసం చేయకండి, విజ్జోడిగా ఉండకండి అని చెప్తాం. అవిశ్వాసులతో కూడా విజ్జోడిగా ఉండకండి అని చెప్తాం కదా! అయితే యేసుప్రభు చెప్పిన మాటలు, అక్కడ మాటలు మనం అర్థం చేసుకుంటే, అవిశ్వాసులు మనకు శత్రువులైపోరు. వా వారిని వారిని మనము ప్రభువులోనికి తీసుకొనొచ్చే విధంగా మంచి సాక్ష్యాలను మనము ఈ దినాల్లో కలిగి ఉండాలి. ఆ పాత దినాల్లో పరిసయ్యులు ఏమనేవారంటే, దేవాది దేవుడే వారితో మన శత్రువులతో సహవాసం చేయొద్దన్నాడు కదా! దేవాది దేవుడు వారి మీద శిక్షణ తీసుకొస్తున్నాడు కదా! మనతో శత్రుత్వం వల్ల. అందువలన వాళ్ళు శత్రువులను ద్వేషించండి అన్నాడు. యాక్చువల్‌గా పాత నిబంధన గ్రంథంలో లేవీకాండంలో కూడా మీ శత్రువులను ద్వేషించండి అనే మాట లేదు. అయితే వాళ్ళ భావము ఆ విధముగా ఉండడం వల్ల దేవాది దేవుడు వారిని శత్రువులను ద్వేషించమని అనలేదు. కానీ యేసు ప్రభువు ఎందుకన్నాడంటే, వారి టీచింగ్స్ అలా చేస్తున్నారు. 43వ వచనం. పొరుగువానిని ప్రేమించండి, శత్రువుని ద్వేషించమని మీరు చెప్పిన మాటలు విన్నారు కదా! అంటే యాక్చువల్‌గా యెహోవా దేవుడు అలా చెప్పలేదు గానీ, యెహోవా దేవుడు వేరేగా చెప్పాడు. మీ శత్రువుల జోలికి మీరు వెళ్ళవద్దు. వారితో సహవాసం చేయవద్దు. మిమ్మల్ని ద్వేషించే వారి మీదకు నేను తీర్పు తీసుకొస్తున్నానని దేవాది దేవుడు చెప్పాడు కదా! అందువలన వాళ్ళ శత్రువులు, ఆ శత్రువుల్ని మనము వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. శత్రువుల్ని మనం హేట్ చేయాలన్న విధముగా వాళ్ళు ద్వేషిస్తూ ఉండేవారు. కానీ యాక్చువల్‌గా యెహోవా దేవుడు అలా చెప్పలేదు. అలా మీరు బోధిస్తున్నారని యేసు ప్రభువు ఆ మాటను అన్నాడు. అంటే దేవుడు మన ప్రజల్నే ప్రేమించండి, శత్రువులను ద్వేషించండి అని ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు అలా బోధిస్తా ఉండేవారు. శత్రువులను ద్వేషించడము, మన ప్రజల్ని ప్రేమించడమే దేవుని గౌరవపరచడం అనేవారు. ఇక్కడ ఒక అతను ఏం రాశాడంటే, లవ్ యువర్ ఎనిమీస్, డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ. మిమ్మల్ని అసహించుకునే వారిని మీరు ప్రేమించవద్దని పరిసయ్యులు చెప్తా ఉంటంటే, యేసు ప్రభు ఏమన్నాడు? మీ యొక్క ఎనిమీస్‌ని మీరు మంచి చేయండి. మిమ్మల్ని హింసించే వారిని ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు చెప్పాడు. ఒకడేం చేస్తున్నాడు కొండ మీద ప్రసంగంలోనే ఏదంటే ఇట్స్ నాట్ ట్రూ. బట్ ఒకడు ప్రశ్న ఏసినట్టుగా ఒక కార్టూన్ ఏసాడు ఒకడు. ఏంటంటే, జీసస్ వాట్ అబౌట్ ఇఫ్ దే ఆర్ ముస్లిమ్స్? పొరుగోళ్ళు ముస్లిమ్స్ అయితే ఏం చేయాలి? మనమేమనొచ్చు, నీ పొరుగువాడు హిందూ అయితే ఏం చేయాలి? అకార్డింగ్ టు జీసస్ యూ షుడ్ లవ్ ఆల్ రిలిజియన్స్. పరమత ద్వేషము ఉండకూడదు. కానీ కొంతమందికి తెలియక, ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి అర్థం తెలియక క్రైస్తవులు కాని వారిని ద్వేషిస్తా ఉంటారు. మీరు స్టూడెంట్స్ అయినా, ఉద్యోగస్తులైనా, వేరే రిలిజియన్స్ వాళ్ళని వాళ్ళ విశ్వాసాలు బట్టి మనం కించపరచకూడదు. మన ప్రేమ ద్వారా ప్రభువులోనికి మనం వారిని తీసుకురావాల్సి ఉన్నది.
శత్రువులను ద్వేషించండి అని వారు చెప్తూ ఉండేవారు. అంటే పొరుగు ప మ నీ పొరుగు వారిని ప్రేమించండి. పొరుగు వారంటే మనవారనమాట. మనవాళ్ళని ప్రేమించండ్రా, శత్రువులను హేట్ చేయండి అన్న విధముగా యూదా బోధకులు చెప్పిన దాన్ని యేసు ప్రభు ఏ విధంగా చేశాడంటే, యేసు బోధన ఎలాగ జరిగేదని చూద్దాం. 44వ వచనంలో, శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. 45వ వచనంలో, మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యకాంతి పడుతుంది కదా! వర్షం కూడా వాళ్ళకు కూడా దేవుడిస్తున్నాడు కదా! పంటలు అభివృద్ధి పొందుతున్నాయి కదా! మరి మీరు దేవుని కుమారులయ్యే ఉండేటువంటి విధముగా మీరు కూడా అలాగునే అందరిని ప్రేమించండి అంటున్నాడు. 46, 47, 48 వచనాల తర్వాత చూద్దాం. యేసు బోధనలో మొట్టమొదటగా మీ శత్రువులను ప్రేమించండి అనే దాన్ని చూద్దాం. మనల్ని వ్యతిరేకించే వారిని మనం శత్రువులుగా చూస్తా ఉంటాం. వాళ్ళ ద్వేషభావం మనలో పెట్టుకుంటుంది. సమ్‌టైమ్స్ ద్వేషం పెరిగిపోతే యాంగర్‌లో చెప్పాను. అది మర్డర్‌లో కూడా దారి తీసేస్తుంది. క్రైస్తవులు ఆ విధంగా ఉండకూడదు. దేవుని ప్రజలు దేవుని యొక్క ప్రేమను అందరి మీద కనబరచాలి. చూడండి, ఈ యొక్క పిక్చర్‌లో తుపాకీలోంచి ఒక ప్రేమ సింబల్‌ని పెట్టాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద ద్వేషము చూపించకుండా ప్రేమను మాత్రమే, బుల్లెట్ రాకుండా ప్రేమ వచ్చే విధంగా మనం ఉండాలి. ఐ సే టు యూ, యేసుప్రభు అంటున్నాడు, లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్. ఇవి మీరు ఇంపాసిబుల్ అనొచ్చు. కానీ యేసులో పాసిబుల్ అవుతాయి. యేసు చూడండి, శిలువ మ్రాను మీద చేతులు, కాళ్ళు కూడా శిలువ మీద మేకులు పెట్టి కొట్టేవారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆహ్, హ్మ్. అందుకనే ఆయన అందరి కొరకు ప్రార్థన చేసేసాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అన్నాడు. అది యేసు ప్రేమ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. లవ్ యువర్ ఎనిమీస్. మీ జీవితంలో మీకు శత్రువులంటూ ఉంటారు. కానీ శత్రువుల మీద పగ తీర్చుకోకూడదు. ద్వేషభావంతో ఉండకూడదు. హత్య చేయకూడదు. వీలైనంత వరకు అందరితోని సమాధానంగా ఉండడానికి క్రీస్తు బిడ్డలుగా మీరు ఈ లోకంలో ప్రయత్నము చేయాలండి. క్రిస్టియన్స్ షుడ్ నాట్ గో ఫర్ ఫైటింగ్. క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఆందోళన చేయకూడదు. ఘర్షణలకెళ్ళకూడదు. అల్లరి మూకలు, అల్లరి గ్యాంగ్స్‌తో ఉండకూడదు. ఎప్పుడు కూడా వారు దైవ సంపన్నులుగా ఈ లోకంలో జీవించాలి. యాక్టివ్‌లో చురుకైన ప్రేమ అంటే ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 5:44లో ఏముందంటే, శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. వేధించే వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారా? కానీ వారి మనసు మార్చండి అని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మనము ద్వేషాన్ని వారి పట్ల కలిగి ఉండకపోవటమే కాదు, శత్రువుల పట్ల వాళ్ళకి మేలు జరగాలని మనం కోరుకోవాలి. మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయమని యేసు ప్రభువు చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 27, 28 వచనాల్లో, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. ఇది లోకాలో రాయబడి ఉంది. మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవడన్నా గొడవకొచ్చి మనల్ని శాపాలెడుతున్నాడు అనుకోండి, వాడొక శాపం పెడితే మనం 10 శాపాలు పెట్టేస్తాం. కొంతమంది 100 శాపాలు పెడతారు. అలాగన క్రైస్తవులకు కుదరదు. 23 అధ్యాయము 33, 34లో యేసుప్రభు ఉదాహరణగా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని యేసుప్రభు తన తన యొక్క శత్రువుల గురించి ప్రార్థన చేసేసాడు. అలాగే స్టెఫెన్ మొట్టమొదటి మ్యారటైర్ అంటే హతసాక్షి. యేసుప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. గ్రామ్ స్టెయిన్స్ 25 ఏళ్ల కిందట ఇద్దరు కుమారులతో యంగ్ సన్స్‌తో బర్న్ట్ అలైవ్ ఇన్ ఒరిస్సాలో 25 ఏళ్ల కిందట. అది సండే నాడు మనం డిస్కస్ చేయబోతున్నాం. మ్యాటర్‌లో అదొస్తుందనమాట ఆ టాపిక్‌లో. ఈ స్టెఫెన్‌ని యేసుప్రభు యొక్క బోధనలు వినిపిస్తున్నందుకు రాళ్ళతో కొట్టి చంపేశారు. అప్పుడు స్టెఫెన్ ఏం ప్రార్థన చేశాడంటే, వారి మీద ఈ కొట్టడం ఒక 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 దేవుని యొక్క సేవకుడిని కొట్టి చంపేటువంటి పాపము వారి మీద ఉండకూడదు అని అన్నాడు.
మరి ఈ 2 ఉదాహరణలు యేసు ఉదాహరణ, స్టెఫెన్ ఉదాహరణ మనం తీసుకున్నాం కదా! మిమ్మల్ని బాధపెట్టే వారిని, హింసించే వారిని కొరకు కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. మంచి చేయమని వాళ్ళని కూడా మనం క్షమించమని. నేను చాలా మంది చెప్తా ఉంటారు. నేను చచ్చినా క్షమించను అంటారు. క్రైస్తవులు అలాగని అనకూడదు. ఇంక చచ్చిపోయాక క్షమాపణ ఏముంటది? నువ్వు చచ్చిపోయాక ఎవరిని క్షమించాలనో క్షమించ ఓ కూడా. అంటే మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క క్యారెక్టర్‌లో యేసును చూపించాలంటే ఎవడైనా క్షమాపణ అడిగితే క్షమించాలి. తప్పనిసరిగా క్షమించమని యేసు చెప్తున్నాడు. కాబట్టి మనము ఇతరులను మనము ప్రేమించే వారముగా, అదే విధముగా శత్రువులను కూడా ప్రేమించే వారముగా, వారికి మంచి జరిగే విధంగా కూడా మనము ప్రార్థన చేయమని మనం ప్రార్థన చేయాలి. తర్వాత 45 వచనం తీసుకొని తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో చెడ్డోళ్ళుంటారు, మంచోళ్ళుంటారు. అందరి మీద సూర్యుడు పడుతున్నాడు. నీతిమంతులుంటారు, నీతిమంతులు కాని వారుంటారు. అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు. అంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ అందరి మీద ఉంటున్నాయి. యేసుప్రభువు ఒక్క క్రిస్టియన్స్ కోసమే సిలువ మ్రాను మీద మరణించలేదు కదా! జీసస్ డైడ్ ఫర్ ఆల్. మీ పరలోకమందు మీ తండ్రికి మీరు బిడ్డలై ఉండే విధముగా, కుమారులు, కుమార్తెలై ఉండే విధముగా మీరు తప్పనిసరిగా తండ్రి యొక్క ప్రతిబింబాలుగా జీవించాలి. దేవుని పిల్లలుగా మీరు దేవున్ని అనుసరించాలని ప్రభు చెప్తున్నాడు. మన శత్రువుల్ని మనం ప్రేమించడం ద్వారా దేవుని పిల్లలైపోతామని ఆయన బోధించట్లేదు. మన శత్రువులు మనం ప్రేమిస్తున్నప్పుడు మనము దేవుని పిల్లలుగా చూపిస్తా ఉంటాం. గమనించండి. మన శత్రువులను మనం ప్రేమించడం ద్వారా అంటే ఎళ్లి హత్తుకోమని కాదు. ద్వేషభావం పెట్టుకోకుండా ఉండాలి. శత్రువులను ప్రేమించడం ద్వారా దేవుని పిల్లలు అయిపోతామని యేసు అంటలేదు. అయితే మన శత్రువులను ప్రేమిస్తున్నప్పుడు మనం దేవుని పిల్లలని చూపిస్తాం. సమాజానికి చూపిస్తాం. దీనికొక ఉదాహరణ ఆదివారం చెప్పబోయేటువంటి ఆ యొక్క సంఘటనలో ఇద్దరు కుమారులను అదేవిధంగా గ్రాహం స్టెయిన్స్‌ని చంపేసినటువంటి దుర్మార్గులు బర్న్ట్ అలైవ్ అంటే సజీవంగా కారులో ఉండగా పెట్రోల్ పోసి చంపేసినటువంటి వారిని క్షమించమని భార్య కోరుకుంది. ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాలు అయ్యిట్లో ఏంటంటే, నా కుమార్తెను చంపిన వాడిని నువ్వు చంపేయాలి. నా కొడుకుని చంపినవాడు, నా భర్తను చంపేయాలి. అంటే పంటికి పన్ను, కన్నుకు కన్ను అనే విధంగా ద్వేషభావం ఉంటుంది ఈ సమాజంలో. ఆ గ్లాడిస్ ఏం చేసిందంటే, హంతకులను కూడా క్షమించమంది. అందుకనే వాడిని ఉరిశిక్ష చేయకుండా యావజ్జీవ కారాగార శిక్ష చేశారు హంతకుడిని. కాబట్టి ఇక్కడ మనము దేవుని పిల్లలమని చూపించడానికి మన శత్రువులను మనం క్షమించాలి అంటున్నాడు ఎస్‌బి. ఇట్స్ ఎ హైలీ ఇంపాసిబుల్. బట్ మోడల్స్ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా! గ్లాడిస్ స్టెయిన్స్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. గ్లాడిస్ స్టెయిన్స్ అండ్ కుమార్తె ఎస్తేరు ఇద్దరు కూడా సర్వైవ్ అయ్యారు. అంటే వాళ్ళు వెళ్ళలేదు ఆ మీటింగ్‌కి. అమ్మాయి పెద్దదయిపోయింది. పిల్లలు కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కూడా పుట్టారు. గ్రాహం స్టెయిన్స్ అనేవాడు చాలా రిచ్ మ్యాన్. అది వదులుకొని కుష్ఠరోగుల మధ్య సేవకొచ్చేసాడు దేవుని పిలుపుని చూసుకొని. ఈమె కూడా డాక్టరే గ్లాడిస్. వాళ్ళు మనకి లైవ్ మోడల్స్ అండ్ దే వర్ కిల్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఇండియా. తండ్రి ప్రేమ అలాగా వాళ్ళకి వెల్లడి చేసేసారు. తండ్రి యొక్క ఉదాహరణ మళ్ళా ఒకసారి చూద్దాం. చెడ్డవారి మీద వర్షం వస్తుంది, మంచివారి మీద వర్షం వస్తుంది. చెడ్డవారి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ మాటలను మళ్ళా ఒకసారి మనం చూసినప్పుడు అంటే దేవుని దయ అందరి మీద ఉంది. అదే విధంగా ఈ సూర్యుడు, వర్షము అందరి మీద రావడమే కాకుండా దేవుని దయ ఎక్కువగా ఎలా ఉందంటే సమస్త మానవాళి కొరకు యేసు ప్రభువుని భూమి మీదకి పంపించి ఆయన సిలువ మ్రాను మీద ప్రాణత్యాగం చేస్తున్నాడు. అది దేవుని ప్రేమ అంటే. మనము రోమా 5, 6, 11లో ఈ యొక్క విషయాలన్నీ చూస్తాం. మనం ఇంకా పాపులంగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రైస్ట్ డైడ్ ఫర్ ఆల్, నాట్ ఫర్ ఓన్లీ క్రిస్టియన్స్. ఆయన సిలువ మ్రాను మీద మరణించడం అనేది ఇంకా ఇంకా దేవుని దయ. వర్షం కురవడము, ఎండ రావడము అయ్యే కాదు గానీ, ఈ యేసు ప్రభువుని మన కొరకు సిలువ మీద
ఆయన ప్రాణత్యాగము చేయించడము దేవాది దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి గొప్ప దయగా మనము చెప్పవచ్చు. యోహాను 1:4, 9, 10 ఏముందంటే, దేవుణ్ణి మనం ప్రేమించామని కాదు గాని, ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు. మన పాప ప్రాయశ్చిత్తం కొరకు దేవుణ్ణి కుమారుని పంపించాడు. 11వ వచనంలో దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు కదా! మనమేదో మంచివాళ్ళమని యేసుప్రభుని పంపించలేదు. మనం కూడా ఒకరొకరు ప్రేమించుకోవాలి. శత్రువులను కూడా ప్రేమించాలని ఆహ్, దేవాది యేసు ప్రభువు చెప్తున్నాడు. అంటే వి 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 ఇప్పటివరకు మనం చేయలేదు ఆ పని. కనీసం మనసులో అయినా సరే ఆ బేజాన్ని, శత్రువులను ద్వేషించడము, శత్రువుల మీద అపకారం చేయాలనేటువంటి, శత్రువులను మనము హేళన చేయాలని, ఈ దినాల్లో సర్కాస్టిక్‌గా మాట్లాడడము, ఇతరులు హింసింపబడుతుంటే సంతోషించడం అనేది కామన్ అయిపోయింది. అది అలాగన క్రైస్తవులు ఉండకూడదు. ఒకడు బాధపడుతుంటే మనము సంతోషించడం అనేది ఈ దినాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకడిని హింసించి ఆనందం పొందడం అనేది శాడిజం అంటారు. క్రైస్తవులు వాటికి చాలా చాలా దూరంగా ఉండాలి. అనదర్ లవ్‌ని మీకు తెలియజేస్తున్నాను. కౌంటర్ కల్చరల్ లవ్. కౌంటర్ కల్చరల్ ప్రేమ అంటే యాంటీ సాంస్కృతిక ప్రేమ. అంటే సహజ సిద్ధమైనటువంటి సంస్కృతి కాదు ఈ ప్రేమ. అంటే అసహజమైనటువంటి ఆహ్, సంస్కృతి ప్రేమ ఇది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది ఈ ప్రేమ. 5వ అధ్యాయము 46వ వచనంలో అంటాడు, మీరు ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేమి ఫలము? సుంకర్లు అలా కూడా ప్రేమిస్తున్నారు గదా! మా మరి మీరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే మీకు ఉపయోగం ఏంటి? అని ఇక్కడ యేసు ప్రభు దేవుని ప్రమాణాలను తెలియజేస్తున్నాడు. మనము మనము ఈ లోకంలో గమనించినట్లయితే ఒక హంతకుడు, ఒక వ్యభిచారి, ఒక దుర్మార్గుడు అయినప్పటికిని వాడు పిల్లల్ని ప్రేమిస్తా ఉంటాడు. భార్యని ప్రేమించుకుంటా ఉంటాడు. ఒక చెత్త పాపి. మంచోళ్ళు కూడా ప్రేమిస్తా ఉంటారు. అది సహజ సిద్ధమైనది. అయితే దేవుని ప్రేమ ఎలా తెలియజేస్తుందంటే, మీ కుటుంబము, మీ పొరుగువారిని మాత్రమే ప్రేమించడం కాకుండా, ద్వేషించే వారి పట్ల కూడా ప్రేమించాలని యేసుప్రభు చెప్తున్నాడు. ఇది చాలా కష్టమైన విషయమైనా మనం ప్రాక్టికల్‌గా మనము చేయాలి. చూడండి, వీళ్ళ నల్ల జాతీయులిద్దరూ కూడా. దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్. భార్యాభర్తలు. ప్రేమికులు భార్యాభర్తలే. ఇది సహజ సిద్ధమైన ప్రేమ. అసహజ సిద్ధమైన ప్రేమ ఏంటంటే, ఒకడి నోట్లోంచి బూతులు, ద్వేషము వచ్చేస్తుంది. ఇంకొకడి నోట్లో అదే సమయంలో ఇంకొకడి నోట్లోంచి ప్రేమొస్తుంది. అంటే ద్వేషించే వారిని మీరు ప్రేమించండి అని ఒక కార్టూన్ వేశాడొకడు. అంటే క్రైస్తవులు ప్రేమను పంచేవారిగా ఉండాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక తోడేలు, గొర్రెపిల్ల ఈ విధంగా ప్రేమ గుర్తేసాడు ఈ బొమ్మలో. అది లవ్ సింబల్ ఏసాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే యేసుప్రభు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి ఏమో వైట్ అమ్మాయి. అటు ఇటు వాళ్ళు వేరే దేశస్తులు. ఒకతను బ్లాక్. వీళ్ళకి స్కిన్ కలర్ డిఫరెన్స్ లేదు. వీళ్ళంతా యంగ్ పీపుల్ చదువుకుంటున్నారు కాబట్టి నిష్కల్మషంగా ఉంటారు. సో, దే లవ్ ఈచ్ అదర్. పెద్దదిగాకే కొంత దుర్మార్గత, కొంత విభేదాలొచ్చేస్తా ఉంటాయి. ఒకతను ఇండియన్, ఒక అమ్మాయి ఆఫ్రికన్. వైట్ ఆఫ్రికన్. ఇంటర్ రేస్ మ్యారేజెస్ కూడా కామన్ అయిపోయాయి ఈ దినాల్లో. ఆహ్, ఆహ్, ఆ విధంగా ఉండడం తప్పేమీ లేదు అంటున్నాడు యేసుప్రభు. ఒక బ్లాక్ మ్యాన్, ఒక వైట్ వుమెన్ ఆ విధంగా పెళ్లి చేసుకోవడం ఉండాలి. క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉండాలి. సో, మ్యూచువల్‌గా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికిని, వారు చక్కగా క్రీస్తు కేంద్రిత కుటుంబముగా ఉంటే, క్రీస్తు లక్షణాలన్నీ వచ్చేస్తా ఉంటాయి. ఐదవదిగా ఏం చెప్తున్నానంటే, దేవుని ప్రమాణాలన్నీ కూడా, దేవుని ప్రమాణము, మనుషుల ప్రమాణాలు ఎలా ఉంటాయి అన్నీ కలిపి డిస్కస్ చేస్తే 5:48లో ఏమంటాడంటే, మీ పరలోకపు తండ్రి పర్ఫెక్ట్ కదా! మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది ముగింపుగా చెప్పేసాడు. మొత్తం ఈ యొక్క 9 ప్రసంగాల్లో కన్క్లూషన్ ఏమిచ్చాడంటే, మీ తండ్రి
పరిపూర్ణుడు, పర్ఫెక్ట్, మీరు పర్ఫెక్ట్ అవుతాడు అని చెప్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యుల నీతి ప్రమాణాలు దేవుని ప్రమాణాలకు చాలా కింద భాగంలో ఉన్నాయి. యేసు దేవుని ప్రమాణాలను ఉన్నదున్నట్టుగానే ఆయన బోధించాడు. అయితే మనం చేయవలసిన పనేంటంటే, మనం పరిపూర్ణులం కాలేం ఈ యొక్క శరీరంలో ఉన్నంత కాలం కూడా. అయితే పరిపూర్ణులయ్యే విధముగా, క్రీస్తును ప్రతిబింబించే విధముగా, క్రీస్తు అంటే దేవుడే, ప్రతిబింబించే విధముగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. చివరగా చెప్పేదేంటంటే, పొరుగువారిని ప్రేమించడంలో, మన స్వకీయుల్ని ప్రేమించడంలో గొప్పదనం ఏమీ లేదు గానీ, శత్రువులను, ద్వేషించే వారిని, హింసించే వారిని ప్రేమించటము, వారికి కూడా మేలు జరగాలని ప్రార్థన చేయడం అనేదే ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అలాగనే చేయడానికి యేసు ఆత్మ మనలో ఉండాలి. యేసును నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే, ఒక చోట రాయబడి ఉంది. ఏమంటే, దేవునిని ప్రేమించేవారు అంటే యేసుని ప్రేమించేవారే పొరుగువారిని ప్రేమిస్తారు. నేనేం చెప్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమించేవారు పొరుగువారిని ప్రేమిస్తారు, శత్రువులను కూడా ప్రేమిస్తారు. ముందు దేవునిని నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ హృదయంతోనూ కంప్లీట్‌గా నువ్వు దేవునిని నువ్వు విశ్వసించు. అప్పుడు దేవుని ప్రేమ నీలో ఉంటుంది. దేవుని ప్రేమ మనుషుల మీదకి ఏ విధంగా వస్తుందో, నువ్వు కూడా మనుషులందరినీ ప్రేమించగలుగుతావు. అప్పుడే కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, పగ, మర్డర్స్, రకరకాలైనటువంటి క్రిమినాలజీ అనేది మానవుల్లో తగ్గిపోతుంది. క్రైస్తవులు ఎప్పుడు కూడా క్రిమినల్స్‌గా ఉండకూడదు. ఒక ద్వేషభావం కలిగిన వారుగా ఉండకూడదు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. సన్నీ ఒక రిక్వెస్ట్ చేశాడు. మండే నుంచి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా ఎగ్జామినేషన్స్ అంట. ప్రార్థన చేయండి. చాలా మంది తన క్లాస్‌మేట్స్ కూడా జూమ్‌లో వాక్యం విన్నారు. థాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.